సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. అందరికీ నమస్కారం. ముందుగా గత 10 ఏళ్లుగా భూమి ఫౌండేషన్లో మరియు తెలుగుదేశం పార్టీలో ఒక సొంత అక్కలాగా చెల్లిలాగా నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించిన ప్రతి అన్నకు తమ్ముడికి రక్షాబంధన్ శుభాకాంక్షలు. నాకు సొంత అన్న తమ్ముళ్ళు లేనప్పటికీ భూమి ఫౌండేషన్ ద్వారా మరియు తెలుగుదేశం పార్టీ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది అన్న తమ్ముళ్ళు నాకు ఈరోజు ఉన్నారు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. నాకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా గత 3 ఏళ్లుగా ఏ పొలిటికల్ మీటింగ్కి వెళ్ళినా, ఏ పొలిటికల్ ర్యాలీకి వెళ్ళినా నా చుట్టూ ఒక కవచం లాగా నిలబడి రక్షణను అందించిన ప్రతి అన్నకు తమ్ముడికి మరొక్కసారి రాఖీ శుభాకాంక్షలు. ఇటువంటి రక్షణే మన రాష్ట్రంలో మరియు మన దేశంలో ఉన్న ప్రతి మహిళకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచంలోనే అన్నా చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ బంధాన్ని సెలబ్రేట్ చేసుకునే ఏకైక దేశం భారతదేశం. కానీ ఇటీవల మన దేశంలో ఆడపడుచుల పైన మరియు ఆఖరికి పసి బిడ్డల పైన జరుగుతున్న కొన్ని హృదయ విదారక సంఘటనలు చూస్తే చాలా బాధేస్తుంది. కాబట్టి ఈ రాఖీకి నా అన్నలను తమ్ముళ్లను బాధ్యత గల ప్రతి పౌరుడిని నేను కోరుకునేది ఒక్కటే, మీ చుట్టూ ఇబ్బందులకు గురవుతున్న ప్రతి మహిళకి ఒక సొంత అన్నలాగా తమ్ముడిలాగా నిలబడే బాధ్యత తీసుకోండి. మీ కళ్ళ ముందు ఏ మహిళకు అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఉండద్దు. ధైర్యంగా ప్రశ్నించండి. అది స్కూల్ అయినా, కాలేజ్ అయినా, ఆఫీస్ అయినా, నడి రోడ్ అయినా. మనకెందుకులే అని పక్కకి వెళ్ళకండి. అక్కడున్నది మీ సొంత అక్కో చెల్లో అనుకొని ధైర్యంగా నిలబడండి, వారి కోసం పోరాడండి. ఆఖరికి సోషల్ మీడియా వేదికగా మహిళల్ని ఇబ్బందులకు గురి చేసిన చూస్తూ కూర్చోవద్దు. దయచేసి ప్రశ్నించండి, పోరాడండి. ఈరోజు మన దేశంలో మహిళలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా ఈ రోజుకి కూడా మన దేశంలో మహిళలకి వర్క్ ప్లేస్లో అసభ్యంగా ప్రవర్తించడం, కాలేజీల్లో హెరాస్మెంట్లు చేయడం, ప్రేమ పేరుతో వేధించడం, ఇవన్నీ దాటుకొని ఒక మహిళ ఎదగాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. కానీ మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక సోదరుడిలాగా మహిళలందరికీ